Daily. Taste the Daily. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. రాత్రి పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ల మధ్య కొత్త నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశంలో చిరుత సంచరిస్తున్న దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దీంతో క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థుల్లో భయాందోళన నెలకొన్నాయి. కొంతకాలంగా ఎస్వీయు పరిధిలో చిరుతలు తిరుగుతుండడం విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళన గురిచేస్తోంది. దీంతో అటవీ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునే ప్రయత్నాలు చేశారు. అయితే 2 నెలల క్రితం ఒక చిరుత బోనులో చిక్కడంతో దానిని ఎస్వీ జూ పార్క్ తరలించారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరో చిరుత బయటపడడంతో యూనివర్సిటీ విద్యార్థులు భయంతో హడలిపోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో అయితే మళ్ళీ చిరుత కలకలం అయితే లేపుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక దృశ్యాలంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గత రాత్రి అయితే మాత్రం అక్కడ కొత్తగా నిర్మిస్తున్నటువంటి పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ వద్ద అయితే మాత్రం ఆ యొక్క నిర్మాణాలు దగ్గర అయితే ఒక సీసీ కెమెరాలు అయితే అమర్చారు. ఆ సీసీ కెమెరాల్లో ఒక కుక్కను కూడా దాడి చేసేటువంటి విజువల్స్ అయితే మనకి కనిపించాయి. సో ఆ ఒక చిరుత యూనివర్సిటీ పరిధిలోనే తిరుగుతా ఉందనేసి అయితే మాత్రం తెలుసుకునేటువంటి స్టూడెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా భయాందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో అయితే ఒక చిరుత అక్కడ సంచరిస్తుందనేసి తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని ఒక కొత్త కాల పరిమితి తర్వాత కూడా దాన్ని పట్టేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత అందరూ పులి అయితే బోన్ లో పడింది, దాని తర్వాత అక్కడ ఇంకా ఏమీ ఉండవులే అనేసి అయితే మాత్రం పీస్ఫుల్ గా ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఇంకొక చిరుత అక్కడ సంచరిస్తున్నదనేసి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అందరి దగ్గర అయితే మాత్రం ఒక భయం అయితే నెలకొనేటువంటి పరిస్థితి అయితే కూడా ఏర్పడింది. ఈ మధ్యనే కూడా తిరుపతి జిల్లా డిఎఫ్ఓ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, ఉద్యోగులకు కూడా ఒక ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి కొంతమందిని కూడా ఉద్యోగులను అక్కడ అపాయింట్ చేస్తా ఉన్నాను. అక్కడ వచ్చేటువంటి చిరుత పులులను కూడా కట్టడి చేయడానికైతే మాత్రం అక్కడ వాళ్ళని అయితే పెడుతున్నాం అనేసి అయితే చెప్పారు. సో ఇది మొత్తానికి అది కుక్కల్ని దాడి చేయడానికి రావడానికి కారణం కూడా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డంప్ చేయడం వల్ల వాటి కోసం వచ్చేటువంటి కుక్కల్ని అది వాటిని దాడి చేయడానికి అయితే వస్తుందనేసి అయితే డిఎఫ్ఓ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు యూనివర్సిటీనే కాకుండా మరోవైపు భక్తులు తిరిగేటువంటి నడకదారులు కావచ్చు, ఒక కపిల్ తీర్థం వైపు కానీ, మరోవైపు అయితే మాత్రం ఒక ఎన్జిఓస్ కాలనీ దగ్గర అక్కడ మొత్తం అంతా కూడా ఇప్పుడు చిరుతల సంచారం అయితే ఎక్కువ కావడంతో తిరుపతి ప్రజల్లోనే కాకుండా యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా భయంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో వాటినన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని బోన్లోనే బంధించాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు అనేసి అయితే డిఎఫ్ఓ కూడా చెప్పారు. సో దీని ద్వారా వచ్చేటువంటి చిరుత పులులు కుక్కల మీదే దాడి చేయడం, అది వాటికి ఆహారంగా వచ్చేటువంటి కుక్కల్ని కానీ ఇక్కడ జంతువుల మీదే దాడి చేసేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. డంప్ చేయడానికి చేసేటువంటి చెత్తలు కానీ క్లియర్ చేస్తే చాలా వరకు అయితే ఈ చిరుత పులులు రావడం అయితే తగ్గుతుందనేసి అయితే చెప్తున్నారు. ఈ కుక్కలు ఆ ఒక డంప్ చేసినటువంటి చెత్తల దగ్గర తినడానికి వచ్చేటప్పుడు అవి దాడి చేస్తున్నాయి. సో ఇదంతా కూడా 2-3 రోజులకు ఒకసారి అలా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే చిరుత పులులంతా కూడా బయట వస్తుందనేసి అయితే డిఎఫ్ఓ కూడా ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక తాజాగా అయితే మాత్రం గత రాత్రి అయితే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి పాపులేషన్ ఐ బ్లాక్ దగ్గర అయితే ఒక చిరుతపులి కుక్క మీద దాడి చేయడం అనేది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్టల్స్ లో కానీ, అలాగే డే స్కాలర్స్ కూడా ఒక దృశ్యాలు చూసిన తర్వాత భయపడుతున్నటువంటి పరిస్థితి. యూనివర్సిటీకి వెళ్లాలంటేనే చిరుత తిరుగుతుందనేసి ఒక భయం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం ఇప్పటికే అటవీ శాఖ అధికారులు మళ్ళీ దాన్ని కట్టడి చేయడానికి, అలాగే బంధించడానికి కూడా బోన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ యూనివర్సిటీ పరిధిలో ఇప్పటి వరకు 4 చిరుత పులులు అయితే తిరుగుతా ఉన్నట్టు అనేసి అయితే మాత్రం అఫీషియల్ గా అయితే చెప్పారు. దాని తర్వాత దాంట్లో 2 పులులను అయితే మాత్రం
చాలా కాలం తర్వాత బోన్లు కూడా ఏర్పాటు చేసి వాటిని పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా రావడం, అది కూడా ఒక ఆడ చిరుతపులి అనేసి అయితే తెలియడం, ఇవంతా కూడా అవి మ్యాన్ ఈటర్స్ కాదు అనేసి దాన్ని జూ కూడా తరలించారు. అటువంటి మ్యాన్ ఈటర్స్ కానీ ఇటువంటి చిరుతతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి అయితే మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు తిరిగేటువంటి చిరుతపులి కూడా అది చాలా ఆకలి మీద ఉన్నట్టుగా దాన్ని దాడి చేసేటువంటి విజువల్స్ అన్ని చూస్తే కూడా స్టూడెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి ఆందోళన అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ ఒక దృశ్యాలు చూసిన తర్వాత వెంటనే అటవీ శాఖ అధికారులు కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా అక్కడ బోన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కూడా కొనసాగుతా ఉంది. ఆ ప్రక్రియ కూడా కొనసాగిన తర్వాత ఆ ఒక బోర్డు లో కూడా వాటిని బంధించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందండి. ఎక్కువగా ఈ వేదిక యూనివర్సిటీ దగ్గర కానీ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అటవీ అంటే దట్టంగా ఉండేటువంటి అటవీ ప్రాంతం దగ్గర హాస్టల్స్ అయితే ఉన్నాయో అక్కడైతే మాత్రం ఎక్కువగా చిరుతల సంచారం అయితే జరుగుతా ఉన్నాయి. సాంస్కృతిక యూనివర్సిటీ దగ్గర నుంచి వేదిక యూనివర్సిటీ దగ్గర నుంచి అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న దాని వలన వాటి అడవి జాడలో కూడా గుర్తించి అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలనేసి అయితే అటవీ శాఖ అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. సో రాత్రి జరిగినటువంటి చిరుత సంచారంతో పాటుగా ఇప్పటికే అక్కడ కొంతమంది అయితే మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగులు అయితే మాత్రం దాన్ని కట్టడి చేయడానికి అలాగే వాటి యొక్క ఫింగర్ ప్రింట్స్ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి, ఏ వైపు నుంచి వచ్చింది ఏంటి అన్న దానిపైన కూడా చూసుకొని బోర్డులు కూడా ఏర్పాటు చేయాలనేసి అయితే మాత్రం చేస్తున్నారు. ఇక యూనివర్సిటీలో ఉండేటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా భయపడాల్సిన పని లేదు. వాటికి సంబంధించినటువంటి చిరుతపులులు కూడా పట్టేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాం అనేసి వాళ్ళకి ధైర్యం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది సునీత. రైట్, థ్యాంక్ యూ నరేష్.